జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి కూడా హోరాహోరీగా పోటీ ఉండి ఒక ముగ్గురు నలుగురు అభ్యర్థులు ఉన్నట్టుగా ఇక్కడ ఒక వార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఇంతవరకు ఎవరిని ఖరారు చేయలేదు. దీని గురించి నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద మాట్లాడదాం ఒకసారి. అన్న నమస్తేనే. నమస్తే. ఎట్లా ఉందన్న జూబ్లీహిల్స్ పరిస్థితి? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రకటించింది అభ్యర్థిని, మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అంటున్నారు, అటు మైనంపల్లి కొత్తగా పేరు వినిపిస్తూ ఉన్నది, అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు, అంటే రకరకాల పేరు అనేది ఎట్లా ఉన్నది? అసలు ఎవరికి హోప్ ఉన్నది? ఎట్లా ఎవరు కాంగ్రెస్ తరపు అంటారా? ఓవరాల్గా అయితే బీఆర్ఎస్ నుంచి అయితే మాగంటి సునీత మేడంకు అభ్యర్థి కన్ఫర్మ్ అయింది సార్. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళు రోజుకొకరు పేరు చెప్తా ఉన్నారు. ఈ రోజు కొత్తగా మైనంపల్లి పేరు కూడా వినిపించింది. ఈ దసరా తర్వాత ఏదో ఆయనకే ఖరారు కావచ్చు అని అట్లా. మిగతాది అయితే ఐడియా లేదు సార్. ఇక అభివృద్ధి అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో అన్ని శంకుస్థాపనలు అంటూ చేస్తున్నారు, ఓపెనింగ్ చేస్తున్నారు. అది అంతే. ఇప్పటిదాకా అయితే చేసింది ఏం లేదు. అంటే మొన్నటిదాకా వాళ్ళు లేరు కదా. 2 years అయింది, 20 నెలలు 21 నెలలు అవుతుంది, కానీ ఇప్పటిదాకా అయితే ఏం కాలే. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వల్ల ఏమన్నా చేస్తారేమో అంతే. ఇక అది ఇప్పటి వరకు ఏం చేసింది అసలు? 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. మార్పు అని ప్రధానంగా వచ్చిండ్రు, కాంగ్రెస్ ని తీసుకొచ్చారు. ఎలాంటి మార్పు వచ్చింది? ఏంది జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ పరంగా అయితే ఎక్కడ ఏం కాలేదు సార్. సిటీలో ఎక్కడ ఏం చెప్పండి, జూబ్లీహిల్సే కాదు, సిటీలో ఎక్కడైంది? సిటీలే కాలేదు. ఇప్పుడు మీరు మాదాపూర్ వెళ్ళి చూడండి, ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద లైట్లు పనిచేసి చక్కగా. ఆ ట్రాఫిక్ జామ్ చూడండి, మాదాపూర్లో గుంతలు చూడండి, ఇక్కడ గుంతలు చూడండి, రైమన్ నగర్ ఏంది, కార్మిక నగర్ ఏంది, ఎక్కడ వెళ్ళినా మీకు ట్రాఫిక్ జాము, గుంతలు, ఈ లైట్స్ లేకపోవడం ఇవే ఉంటాయి. వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు అది అన్నది చెయ్యాలి ఈ బై ఎలక్షన్ వల్ల. కనీసం ఆ ఓట్లు రావాలి, అది రావాలంటే ఆ సెకండ్ ప్లేస్ కోసం మనం ప్రయత్నించాలి కదా. అంటే ఎవరు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా ఉంది? పక్క బీఆర్ఎస్ వస్తుంది పక్క. అంటే ఒక ముగ్గురు నలుగురు మంత్రులు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు జూబ్లీహిల్స్ ని కాంగ్రెస్ నుంచి. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు అంటే రోజు జూబ్లీహిల్స్ నుంచే కనిపిస్తున్నారు ఎవరో ఒకరు మంత్రి, ఓపెనింగ్స్, శంకుస్థాపనలు అనుకుంటా. మరి ఎఫెక్ట్ పడే అవకాశం ఏమన్నా లేదా? వాళ్ళు ఏమైనా చేస్తే రోడ్లు వేయాలి సార్. ఇప్పుడు ఆ రోడ్ల వల్ల ఏమన్నా ఓట్లు రావచ్చు. ఇప్పుడైతే కావు కదా. ఇప్పుడు ఈ రోజు జేసీబీ పెట్టగానే 15 రోజులు రాదు. దసరా తెల్లారో ఏదో నోటిఫికేషన్ అంటారు, అయిపోతుంది. ఆ తొవ్విన గుంత ఆపాలి కదా. ఏమనంటే అయ్యో మేము రోడ్ వేద్దాం అనుకున్నాము, ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్తారు, అంతే కదా. ఇప్పుడు అదే స్ట్రెంత్ వాళ్ళది. అంతకు మించింది ఏముంది? చేసి ఈ పాటికి చేయనుండే. ఇప్పుడు ఆల్రెడీ మాగంటికి సార్ చనిపోయి 2-3 నెలలు అవుతుంది. ఈ 2-3 నెలల నుంచి చేయనుండే, కనిపిస్తుండే కదా, చెప్పుకోవడానికి ఉంటుండే కదా. ఇప్పుడు చేస్తున్నామని ఇప్పుడు జేసీబీలు పెట్టడం కన్నా అది. ఇప్పుడు ఎలక్షన్ స్టంట్లు అనుకోవచ్చా ఇవన్నీ? ఓపెనింగ్లు, ఈ ప్రారంభాలు ఇప్పుడు దీన్ని బట్టి అంతే అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు చెయ్యాలంటే 20 నెలల నుంచి చేసేవాళ్ళు కదా, చేయాలంటే 20 నెలల నుంచి చేసేవాళ్ళు కదా. మళ్ళీ 20 నెలల నుంచి కానీ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఎందుకు చేస్తారు? సరే, ఏదేమైనా ఆయన ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదా? ప్రభుత్వం నుంచి ప్రతిపక్షం వాళ్ళకు అంటే తేడా ఉంది కదా. రాష్ట్రం అంతా ఎరువులు తీసుకోండి, రైతుల గురించి తీసుకోండి, ఏ దాని గురించి తీసుకున్నా, బస్సు తీసుకోండి, కరెంటు తీసుకోండి, రోడ్లు తీసుకోండి, ట్రాఫిక్ డిస్టర్బెన్స్లు తీసుకోండి. మరి ట్రాఫిక్ రోడ్డు మీద పోతే చాలాను ఎట్లా వేస్తారు అనుకుంటున్నారు? ఒక్కొక్కరికి 1050 చాలని ఎవడు కట్టుకుంటాడు? కట్టుకుంటాడు సామాన్యుడు. ఎవరు ఆ బస్సు? ఇప్పుడు మనం బస్సు వెళ్ళాం, చెక్ పోస్ట్ పోమా సార్? చెక్ పోస్ట్ పోమా? చెక్ పోస్ట్ అయితే పోతాం, అమీర్పేట పోతాం, ఇక్కడ మాదాపూర్ పోతాం కదా. ఎక్కడ పోయినా చాలని లేస్తాను. ఇప్పుడు నా బండి మీద 12,000 ఉన్నాయి 20 నెలల లోపట. అది అంతకు ముందు కూడా కాదు. ఇక వాడు ఏం చేసుకొని బతకాలి? నేను పోతే ఏదైనా డ్యూటీకి పోతే ఏం చేసుకుంటా? 1000-1500 సంపాదిస్తాను. 1000-1500 దగ్గర 1300 చాలని వేసి ఎడ కడతారు? ఏదో ఆఫర్ ఇస్తాము, అది ఇస్తామంటే అది ఇచ్చుడెందుకు, ఏసుడెందుకు? అట్లా ఎట్లుందని ఓవరాల్గా కాంగ్రెస్ పరిస్థితి? ఇప్పుడు ఈ ఎలక్షన్స్ గురించి కొంచెం పక్కన పెట్టినా కూడా 22 నెలలు అవుతుంది దాదాపుగా, అంటే 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇప్పుడు కొత్తగా అంటే ఫస్ట్ వాళ్ళేమో ఒక గ్యారంటీ కార్డు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు, దానికి ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఒక బాకీ కార్డు అని చెప్పి కొత్తగా ప్రవేశపెట్టింది. దాని గురించి అసలు ఎట్లా? కేటీఆర్ చెప్పినట్టు బాకీ కార్డే కదా ఇస్తే, అది బాకీ కార్డు కాదు, వచ్చేసింది. 6 గ్యారెంటీలో మీరు అన్న కాడికి వచ్చినాయి అనుకో. 6 గ్యారెంటీలో మీరు బస్ ఒకటి, కరెంట్ ఒకటి అంటారు. కరెంట్ ఎంతమందికి అయింది సార్? ఎంతమందికి అయింది? ఇప్పుడు ఇక్కడ 0 బిల్ చేసిపోయినా కేటీఆర్, ఇప్పుడు అది బిల్ వేస్తారు.
బిల్లు వేస్తారు. ఇప్పుడు ఇది బిల్లు జీరో బిల్ తీసేసేటట్టు ఈ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ అయిపోయిందంటే మొత్తమే ఎత్తేస్తారు అట్లా. బాకీ కార్డు ఉన్నది కదా వాస్తవం కాబట్టి బాకీ కార్డు పెట్టారు కదా కేటీఆర్ గారు అదే చేస్తారా ఇంకా ప్రజలందరూ అగ్రి చేస్తారా? చేస్తారు. అనుభవిస్తలేరా? అనుభవిస్తున్నారు కాబట్టి చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా అయితే కాదు కదా. నిజంగా ఇయ్యలేదా కాంగ్రెస్? ఏది ఏమిచ్చింది చెప్పండి సార్. మీరు చెప్తా ఉన్నారు కదా మేము అన్ని ఇచ్చినాం, అసలు కాంగ్రెస్ లో బాగా సంతోషపడుతున్నారు ప్రజలందరూ కాంగ్రెస్ వచ్చిన. సంతోషపడితే ఇప్పుడు ఈ బై ఎలక్షన్ లో తెలిసిపోతుంది. అంటే కంటోన్మెంట్ ని వీళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. కంటోన్మెంట్ లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎట్లా గెలిచిందో ఇప్పుడు జూబ్లీస్ లో కూడా అదే తరహాలో గెలుస్తుంది అని చెప్తాను. కంటోన్మెంట్ ఫస్ట్ సార్ అప్పుడు ఫస్ట్ గెలిచిన 2-3 months లోపే కదా చేస్తుందేమో అని నమ్మారు. చేస్తుందేమో అని నమ్మారు కదా. అంటే ఆ గ్యారంటీల ఎఫెక్టే ఉండే అనుకోవచ్చా? ఉంటాయి, ఇప్పటికి ఉంటాయి సార్. ఇప్పుడు ఏదో ఇప్పుడు కేసీఆర్ పట్ల ఏదో ఒకటి అది ఇది అని అపనింద వేసి అది చేశారు కదా. వీళ్ళ దాంట్లో అయితే మొత్తం మైనస్ కదా. అప్పుడు రైతులకు యూరియా రాలేదా? మేము కేంద్రంలో లేము కదా, వచ్చింది కదా. వీళ్ళు కేంద్రంతో ఫ్రీగానే ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు తెలియలేకపోతున్నారు అట్లా. అంతేగాని వాళ్ళు ఏదో అప్పుడు ఫస్ట్లో మీరు అన్నట్టు బై ఎలక్షన్ అది గెలిచినారు అంటే ఫస్ట్ కాబట్టి ఏమో అధికారంలో ఉన్నది చేస్తుందేమో అని. ఇప్పుడు ఇదైతే 2 ఏళ్ళు చూశారు కదా లైవ్, ఇంకా 2 ఏళ్ళు ఉంటే అయిపోతుంది. ఈ 2 ఏళ్ళలో ఈ బై ఎలక్షన్లనే వీళ్ళు ఈ కవరింగ్ అవుతుంది. ఇంకా ఏమీ చేయరు ఈ బై ఎలక్షన్ పోట్లాడడానికి. 7 నెలలు నడుస్తూనే ఉంటుంది ఎలక్షన్లో. 6 నుంచి 3 నెలలు లొల్లి నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు దానంది అవుతుంది, తర్వాత కడియంది అవుతుంది. ఇక సీఎం అదే పనిలో ఉండాలి. కన్ఫర్మ్ చేస్తురా మీరే? ఏమని కన్ఫామే అది, కన్ఫామ్ చేస్తుడే సార్, కన్ఫామే అది. కడియం కూడా నేను ఎలా ఉండాలి అల్లనే ఉన్నా అని చెప్పి మాట్లాడుతుంది కదా. మళ్ళీ గెలిచిన ఆయన చెప్పాలి కదా రుబాబుగా, నేను కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్ అభివృద్ధి చూసి పోయినా అని చెప్పాలి కదా. చెప్పట్లేదు మరి. ఏదో మేము కప్పుకున్న కండువలని జాతీయ కండువలు కానీ గుళ్ళే కానీ ఒకవేళ నేను నీతో ఉంటే నీతో ఉండాలని చెప్పాలి కదా. మళ్ళీ లేనని చెప్తే ఏమో చేద్దాం, అంత ధైర్యం కూడా లేదు కదా వాళ్ళకు ఏదో తప్పించుకోవడానికి. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ కేసు వేసింది అంటే వాళ్ళ దగ్గర ఆ మాత్రం ఆధారాలు ఏంది చేశారా? ఇప్పటిదాకా బీఆర్ఎస్తో కలిసిరా వాళ్ళు. దానమే కానీ కడియమే కానీ వెళ్ళిపోయిన 10 మంది కలిసిరా బీఆర్ఎస్ పార్టీలకు. ఎప్పుడన్నా కనీసం తెలంగాణ భవన్కి వచ్చారా? అంటే ఈ 2 సంవత్సరాలు ఓవరాల్గా ఈ ఇంకా మిగిలినటువంటి ఒక 2-3 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ బై ఎలక్షన్ల మీదనే తిరగాలంటాం. పక్కా సార్, పక్కా. ఇప్పుడు ఈ నోటిఫికేషన్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయి, దీనికి 3-4 నెలలు వెళ్ళిపోతుంది. తర్వాత బై ఎలక్షన్ మళ్ళీ ఒకటి వస్తుంది. ఒకటి ఇద్దరు అనేలోపు కూడా మీకు ఈ 2 ఏళ్ళు వెళ్ళిపోతుంది. ఇక మిగతా 2 ఏళ్ళు ఆ 1 సంవత్సరం ఎవరు నమ్ముతారా? ఇన్ని రోజులు చేయండి, ఇప్పుడు ఇంకేం చేస్తాడు? ఇక 4 ఏళ్ళు ఇచ్చి అయిపోయింది నాయన అంటారు. పక్కా ఇక మళ్ళీ మూలకు కూర్చొని పెడితే 10-20 ఏళ్ళు రాకుండా పక్కా గుణపడడం చెప్తారు. కాంగ్రెస్ అయితే మళ్ళీ ఛాన్స్ లేదు జూబ్లీస్ గడ్డ మీద. చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న లెక్క ప్రకారం, రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్న లెక్క ప్రకారం అయ్యే ఛాన్స్ ఉందా? వేరే ఎవరన్నా ఉంటే కనీసం ఇంత అగ్రెసివ్గా వెళ్ళకుండా చేసేవాళ్ళేమో. కానీ ఎవరికి ఇచ్చే పరిస్థితి ఉంది అసలు? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా 3-4 అభ్యర్థులు ఉంటారు. ఏమో ఈ రోజు చూస్తే టాక్ మైనంపల్లికి ఇస్తారేమో అని అనుకుంటున్నాను. మైనంపల్లి ఇప్పుడు కొత్త పేరు ఈ రోజు ఫ్లాష్. ఆయన ఏదో మాల వేసుకున్నాడంట, ఈ 4-5 తారీఖు నుంచి దిగుతాడంట. అది కథ. ఓవరాల్గా ఏం చెప్పాలనుకున్నాను జూబ్లీస్ బై ఎలక్షన్ గురించి? జూబ్లీస్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ విన్ అంతే.